మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ గుర్తున్నాయి కదా. సాధారణమైన కాన్షియస్నెస్ అంటే సాధారణమైన చైతన్యంతో ఉన్నవారికి గతం, భవిష్యత్తు ఇవే వాస్తవంగా ఉంటాయి. వాళ్ళకి అసలు ప్రస్తుతంతో ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం అనేది వాళ్ళకి అబద్ధంలాగా ఉంటుంది అనుకున్నాం. కానీ బుద్ధుడి లాంటి వారికి అంటే అవేర్నెస్తో, చైతన్యంతో ఎప్పుడూ కాన్షియస్గా ఉండే వాళ్ళకి ఈ ప్రస్తుతం అనేది వాస్తవంగా ఉంటుంది. వాళ్ళకి గతంతో, భవిష్యత్తుతో సంబంధం ఉండదు అనుకున్నాం. అసలు భవిష్యత్ అంటే ఏమిటి? ప్రస్తుతాన్ని మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నాము? ఎటువంటి జ్ఞాపకాలన్నీ కలిపితే మనం మనస్సు అని అంటున్నాము? మనస్సు ఎప్పుడూ కూడా గతాన్నే ఎందుకు చూపిస్తూ ఉంటుంది? అంటే తనకి తెలిసిన విషయాలనే మనకి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటుంది ఎందుకని? మనం అసలు ఎంత ప్రాచీన వారమో కూడా తెలుసుకున్నాం కదా. జనన మరణాల చక్రం అని ఎందుకు అంటాము అన్నది కూడా మనం చెప్పుకున్నాం. అవునా? మనం గతాన్ని గనక నిధి నిక్షేపంలాగా అంటిపెట్టుకొని ఉంటున్నాము అంటే దాని అర్థం ఏమిటి? ఇక మనం ఇదే మాదిరిగా మన భవిష్యత్తును కూడా మనం క్రియేట్ చేసుకుంటూ అదే తీరులో మళ్ళీ మళ్ళీ తిరిగి అవే పనులను చేస్తూ ఉంటాము. అందుకే జనన మరణ చక్రం అని అంటూ ఉంటారని తెలుసుకున్నాం కదా. అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పైకి కిందకి గిరగిరా తిరుగుతూ అందులోనే ఆ చక్రంలోనే అవే పనులు చేస్తూ అవే రిపీట్ చేస్తూ ఉంటామన్నమాట. సో మనసు తనను తానే చూపిస్తూ ఉంటుంది. మనసు ఒక గతం కాబట్టి మన భవిష్యత్తు జరిగిపోయిన గతం కంటే ఇంకా ఎక్కువేమీ ఉండదు. కొంచెం స్లైట్ చేంజెస్తో గతమే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మరి మన గతం ఏమిటి? మనం గతంలో ఏం చేశాం? మనం ఏం చేసినా మంచి, చెడు, ఇది, అది ఏదైనా మనం ఏం చేసినా అదే మళ్ళీ తిరిగి తిరిగి చేయడాన్ని మనస్సు సృష్టిస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. మొన్న ఒకవేళ మనం కోపంగా ఉంటే నిన్న కూడా కోపంగా ఉండటానికి ఓ రకమైన శక్తిని మనం సృష్టించుకుంటూ ఉంటామన్నమాట. మన మనస్సు గతాన్ని సృష్టిస్తుంది కాబట్టి. అప్పుడు మనం తిరిగి అదే చేస్తూ ఉంటాం. మనం ఇంకా ఎక్కువ శక్తిని కోపానికి ఇస్తూ ఉంటాం. మనలో ఎక్కువగా ఆ కోపస్థితి నాటుకుపోతుంది. దానికి మనం చక్కగా నీరు పోస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఈరోజు దాన్ని ఇంకా ఎక్కువ బలంగా, ఇంకా ఎక్కువ శక్తితో చేస్తూ ఉంటాం. మళ్ళీ రేపు మనం ఇవాల్టి బాధితులు అవుతామన్నమాట. సో ఈరోజు మనం కోపం పడ్డాం కదా. సో మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా అదే రిపీట్ అవుతుంది. సో మనం చేసే ప్రతి పని లేక మనం దేని గురించైనా ఆలోచించినా అవన్నీ దాని దారులతో మళ్ళీ ఇంకా అలాగే ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే అది మన అంతరాత్మలో ఒక మార్గాన్ని సృష్టిస్తుంది కాబట్టి. అది మనలో నుంచి శక్తిని లాక్కోవడం ప్రారంభిస్తుంది కాబట్టి. మనం కోపంగా ఉంటాం. తర్వాత ఆ కోపస్థితి పోతుంది. అప్పుడు మనం ఇంక కోపంగా లేమని అనుకుంటూ ఉంటాం. అప్పుడు అసలు విషయాన్ని పోగొట్టుకుంటాం. అంటే ఆ మనోవికారం పోయినప్పుడు ఏమీ జరగలేదు అనుకుంటాం. చక్రం మాత్రమే తిరిగింది. పైన ఉన్న చక్రం మళ్ళీ కిందకి దిగుతుంది కదా. కొద్ది నిమిషాల క్రితం కోపం మన ఉపరితలం పైన ఔట్‌సైడ్ మనకి బయట ఉంటుంది. ఇప్పుడు ఆ కోపం అపస్మారకంలోకి మన అంతరాత్మ లోతుల్లోకి కిందకి వెళ్తుంది. అది మళ్ళీ పైకి రావడానికి దానికి కొంచెం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ దానికి అనుగుణ్యంగా మనం గనుక స్పందిస్తే దాన్ని ఇంకా మనం బలపరుస్తూ ఉంటామన్నమాట. మనం మళ్ళీ దాని జీవనానికి
హెల్ప్ చేస్తున్నట్లే అవుతుంది. దానికి మనం మళ్ళీ ఓ శక్తిని, ఓ అధికారాన్ని ఇస్తామన్నమాట. అది మట్టి లోపల మొలకెత్తటానికి ఆరాటపడి కొట్టుకునే విత్తనంలా ఉంటుంది మన లోపల. సరైన అవకాశం కోసం, సరైన కాలం కోసం, సిట్యుయేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడింకా ఆ సిట్యుయేషన్, ఆ కాలం, ఆ టైం రాంగానే, ఛాన్స్ దొరకగానే ఇక అది మొలకెత్తేస్తుంది. సో, ప్రతి పని తనకు తానే శాశ్వతంగా ఉంటుంది. ప్రతి ఆలోచన కూడా దానికదే నిరంతరంగా ఉంటుంది. ఒకసారి మనం దానితో సహకరిస్తే దానికి మనం శక్తిని ఇస్తున్నట్లు. ఇప్పుడు లేక ఆ తర్వాత అయినా అది ఒక అలవాటుగా మారిపోతుంది. మనం దాన్ని అలా అలవాటుగా చేసేస్తూ ఉంటాం. మనం కర్త కాదు. మనం కేవలం అలవాటు యొక్క హ్మ్, శక్తికి లోబడి ఉన్నట్టనమాట. అందుకే మనం అలా చేసేస్తూ ఉంటాం. జనాలంటారు అలవాటు రెండో స్వభావం అని. అది అతిశయోక్తేం కాదు. దానికి విరుద్ధంగా అది నిజస్థితి కంటే తక్కువగా చెప్పడం అనమాట. నిజానికి చిట్ట చివరికి అలవాటు సహజరీతి అవుతుంది. స్వభావం రెండోది అవుతుంది. స్వభావం అనేది కేవలం పుస్తకంలో అనుబంధంలాగా, లేక పేజీ యొక్క అడుగున కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తూ ఉంటారు. మనకి బుక్‌లో ఆ పేజ్‌లో ఎక్కడో చోట స్టారో ఏదో ఒక సింబల్ పెట్టి, ఆ స్టార్‌కి ఆ పదానికి ఎక్స్‌ప్లనేషన్ కింద వివరణలాగా ఇస్తూ ఉంటారు కదా! అలా అన్నమాట. అంటే అలవాటు పుస్తకం యొక్క ప్రధాన భాగమవుతుంది. ఓకే. సో, మనం అలవాటు ద్వారా బతుకుతూ ఉంటాం. అంటే ప్రధానంగా అలవాటే మన ద్వారా బ్రతుకుతూ ఉంటుంది. అలవాటు దానికదే ఎప్పటికీ అలా ఉంటూ ఉంటుంది. దాని సొంత శక్తి దానికుంటుంది. అది మనలో నుంచే శక్తిని తీసుకుంటుందనుకోండి. కానీ గతంలో మనం దానితో సహకరించాం. ప్రస్తుతంలో కూడా దానితో సహకరిస్తూనే ఉన్నాం. సో, క్రమక్రమంగా అలవాటనేది యజమానిగా అయిపోతుంది. సో, మనం కేవలం ఓ సేవకుడు, ఓ నీడలా అవుతాం. అలవాటు మనల్ని ఆజ్ఞాపిస్తుంది, శాసిస్తుంది. మనం కేవలం ఒక విధేయుడైన సేవకుడిగా మారిపోతాం. మనం ఆ అలవాటుని అనుసరించే తీరాలిక అప్పుడు. అందుకే ఏది కూడా అలవాటుగా చేయకూడదు. ఇది నాకు అలవాటు, నేను ఇలాగే చేస్తాను అని కూడా అనకూడదు. ఆ సిట్యుయేషన్‌లో, ఆ మినిట్‌లో, ఆ వర్క్ ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వాలి. అంతేగాని దాన్ని ఆపేసి, నో నాకిలా అలవాటు, సో నేను ఇలాగే చేస్తాను అని అనటం కరెక్ట్ ఏం కాదు. సో, అలవాట్లను పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది మనం ఇంతకు ముందు సెషన్స్‌లో కూడా చాలా సార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు లేచిన వెంటనే ఇది చేస్తాను, ఫస్ట్ ఇది చేస్తాను, సెకండ్ ఇది చేస్తాను, థర్డ్ ఇది చేస్తాను, ఫోర్త్ ఇది చేస్తాను, ఇలా ఫాలో అవుతాను, నేను ఇలాగే ఉంటాను, ఇది నా అలవాటు అని అనుకోకూడదు. ఆ ఆర్డర్ మారినా, ఆ రోజు ఏదో ఒక అవాంతరం వచ్చి ఒకటి చేయలేకపోయినా మనం దిగులు పడకూడదు, హ్యాపీగా ఉండాలి. మన అలవాటు బ్రేక్ అయిపోయిందని కొంతమంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమేం లేదు. ఒకవేళ మీరు ఏదన్నా మీ ఆఫీస్‌లో వర్క్‌ని ఒక ప్రొసీజర్‌లో చేస్తూ ఉన్నా, అది బ్రేక్ అయినా కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ అలవాటు అది అలా చేయడం. అది చేయడానికి కుదరలేదు. సో, మీకు స్ట్రెస్ వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక వంట ఏదన్నా చేస్తున్నా కూడా ఒక ప్రాసెస్‌లో చేస్తూ ఉంటారు. అలాగే చేయాలని ఏం లేదు. దాన్ని మార్చొచ్చు. యూ కెన్ ఎంజాయ్ డిఫరెంట్ టేస్ట్స్. ఒకే టేస్ట్‌ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో, అలా అనమాట. ఈ అలవాట్లు మనల్ని అలా సేవకుల్లాగా మార్చేస్తాయి. ఒకసారి ఏకనాథుడనే హిందూ మార్మికునితో ఏం జరిగిందంటే, ఏకనాథుడు ఒక సంవత్సర కాలం పట్టే తీర్థయాత్రకు వెళ్తున్నాడు. ఎందుకంటే అతను దేశంలోని అన్ని పవిత్ర స్థలాలని దర్శించాలి కాబట్టి. ఏకనాథుడితో వెళ్ళడం విశేష ఆధిక్యత కాబట్టి వేల కొద్దీ ప్రజలు అతనితో ప్రయాణం చేశారనుకోండి. ఆ ఊర్లో ఒక దొంగ కూడా వచ్చి ఏకనాథునితో అన్నాడు,
నేను దొంగను అని నాకు తెలుసు. మీ భక్తుల సముదాయంలో నేను ఓ సభ్యుడిగా ఉండే అర్హుడిని కాను. కానీ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేను మీతో తీర్థయాత్రకు వద్దామని అనుకుంటున్నాను అంటాడు. మరి ఏకనాథుడు ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న దానిలో మెయిన్ పాయింట్స్‌ని అస్సలు మర్చిపోకూడదు. సో, మనకి ఎలాంటి అలవాట్లున్నాయి? ఏ అలవాట్లకు మనం బానిసగా ఉన్నామో అన్నది అనలైజ్ చేసుకుందామా? ఆ విషయం మనకి తప్ప వేరెవ్వరికీ తెలీదు కదా! సో, నిజాయితీగా మనకి మనం అనలైజ్ చేసుకొని, ఏ అలవాట్లు మనపై యజమానత్వాన్ని చూపిస్తున్నాయి అన్నది, లేదా ఏ అలవాట్లకు మనం బానిసగా ఉన్నాము అన్నది మనకు మనం అనలైజ్ చేసుకొని, ఆ అలవాట్లకు బానిసగా ఉండటం నుంచి బయటపడదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.